శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. జర్మనీ నుంచి బయలుదేరి హైదరాబాద్కు వస్తుండగా బెదిరింపు కాల్ వచ్చింది. పైలట్ విమానాన్ని తిరిగి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టుకు మళ్లించారు. అక్కడ అధికారులు విమానాన్ని ఆధీనంలోకి తీసుకుని భద్రతా చర్యలు చేపట్టారు. లుఫ్తాన్సా LH752 విమానానికి ఈ బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్లో ల్యాండ్ కాలేదు. విమానం తిరిగి జర్మనీకి వెళ్లింది. ఇక ఈ ఘటనపై జర్మనీ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. జర్మనీ నుంచి బయలుదేరిన విమానం దాదాపు 8-9 గంటల తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. విమానంలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన ప్రయాణికులున్నారు. అలాగే ముంబైకు చెందిన వారు కూడా ఉన్నారు. అయితే బాంబు బెదిరింపు కారణంతో తిరిగి ఫ్రాంక్ఫర్ట్కు పంపారు. అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు పరిశీలించిన తర్వాత బాంబు లేదని తేల్చి చెప్పారు. బాంబు బెదిరింపు ఫేక్ కాల్గా గుర్తించారు అధికారులు. హైదరాబాద్లో విమానం ల్యాండింగ్కు అనుమతి రాకపోవడంతోనే ఫ్లైట్ను వెనక్కి మళ్లించినట్టు తెలుస్తోంది. ఇక ప్రయాణికులకు విమానాశ్రయంలోనే వసతి కల్పించారు. ఇవాళ ఉదయం ఆ విమానం మళ్లీ హైదరాబాద్కు చేరుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. జర్మనీ నుంచి బయలుదేరి హైదరాబాద్కు వస్తుండగా బెదిరింపు కాల్ వచ్చింది. పైలట్ విమానాన్ని తిరిగి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టుకు మళ్లించారు. అక్కడ అధికారులు విమానాన్ని ఆధీనంలోకి తీసుకుని భద్రతా చర్యలు చేపట్టారు. లుఫ్తాన్సా LH752 విమానానికి ఈ బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్లో ల్యాండ్ కాలేదు. విమానం తిరిగి జర్మనీకి వెళ్లింది. ఇక ఈ ఘటనపై జర్మనీ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. జర్మనీ నుంచి బయలుదేరిన విమానం దాదాపు 8 లేదా 9 గంటల తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. విమానంలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన ప్రయాణికులున్నారు. అలాగే ముంబైకు చెందిన వారు కూడా ఉన్నారు. అయితే బాంబు బెదిరింపు కారణంతో తిరిగి ఫ్రాంక్ఫర్ట్కు పంపారు. అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు పరిశీలించిన తర్వాత బాంబు లేదని తేల్చి చెప్పారు. బాంబు బెదిరింపు ఫేక్ కాల్గా గుర్తించారు అధికారులు. హైదరాబాద్లో విమానం ల్యాండింగ్కు అనుమతి రాకపోవడంతోనే ఫ్లైట్ను వెనక్కి మళ్లించినట్టు తెలుస్తోంది. ఇక ప్రయాణికులకు విమానాశ్రయంలోనే వసతి కల్పించారు. ఇవాళ ఉదయం ఆ విమానం మళ్లీ హైదరాబాద్కు చేరుకుంది.